హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈరోజు మనం గ్రూప్ 1 యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ డిస్కస్ చేస్తాము. దగ్గర 23 క్వశ్చన్స్ వచ్చాయండి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. అండ్ కొంచెం ట్రిక్కీగా ఉంది క్వశ్చన్ పేపరు. మార్కెట్లో డిస్కస్ చేసే అంత ఈజీ పేపర్ అయితే కాదు. సో మీరేం కంగారు పడొద్దు, ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందేమో అన్న కంగారేం పడొద్దు. అండ్ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, కంగారు పడొద్దండి. సరే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అబౌట్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ అని అడిగాడు. సో విత్ యాక్సెప్టబుల్ లిమిట్ అన్నాడు. మీరు ఇక్కడ గమనించారనుకోండి, ఈ క్వశ్చన్ మనకి ఇంతకు ముందు గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ప్యాటర్న్లోనే అడిగాడు. ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే, డ్రింకింగ్ వాటర్లో మనకి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉందని అడిగాడు. మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయండి మనకి పేపర్ 1. ఇప్పుడు మనం 2 సార్లు ప్రిలిమ్స్ రాశాం కదా. సో ఆ రెండింటి లోపల ఏదైతే క్వశ్చన్స్ అడిగాడో ఇంచుమించు అదే క్వశ్చన్స్ అడిగాడు. అంటే క్వశ్చన్ అడగడం అంటే అదే క్వశ్చన్ అని కాదు, సేమ్ కంటెంట్ అడిగాడు. సో ఎవరైతే 2 పేపర్స్ చూసుకున్నారో వాళ్ళకి 23 క్వశ్చన్స్లో అప్రాక్సిమేట్లీ 15 నుంచి 18 మార్కులు పెట్టగలిగే కెపాసిటీ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మెటల్స్ ఇచ్చాడు అండ్ యాక్సెప్టబుల్ లిమిట్ ఇచ్చాడనమాట. ఇది మనం ఇన్ జనరల్గా ప్రిపరేషన్ చేసే టైంలో చూడము. ఓకే, ఇలాంటి క్వశ్చన్ మీరు ఒకవేళ తప్పు పెట్టున్నా సరే మీరు ఏం కంగారు పడొద్దు. ఓకే, సో ఐరన్ వచ్చేసరికి మనకి 0.3 mg/లీటర్ ఉండాలి. మీకు ఈ ఒక్క పాయింట్ తెలిసినా సరే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. మనకి A2 అనేది, సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాపర్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది సార్ అయ్యా అంటే 0.05 ఉంది. ఓకే, సో సి అనేది 3 అయిందనుకోండి, మనకి ఆప్షన్ 3 అవుతుందండి. సో ఈ యొక్క మెటల్కి ఆన్సర్ ఏంటి సార్ అయ్యా అంటే ఐరన్ 0.3, కాపరు 0.05, జింక్ వచ్చేసరికి D1 వరకు ఉండొచ్చండి. ఎంఎన్ వచ్చేసరికి 0.1 వరకు ఉండొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి సార్ అయ్యా అంటే 3. దాని తర్వాత మనం చూసినాం అనుకోండి, ఈ ఫోటోకెమికల్ స్మాగ్ వచ్చేసరికి ఇది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. ఇంకా మనం చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. సార్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది క్లైమేట్ చేంజ్, ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి 106th క్వశ్చన్ చూడండి సార్. 106th క్వశ్చన్. ఇది కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే మనం పెట్టొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్సిలిన్ ఉంది, ఇక్కడ కూడా పెన్సిలినియం ఇచ్చాడు కాబట్టి 2 మ్యాచ్ చేసేయచ్చు. ఇది కూడా ఫంగీ నుంచి వస్తుంది. మనకు తెలుసు క్వినైన్ అనేది ఎల్లో చింకోనా నుంచి తీసుకుంటాం. లివోడోపా అనేది వెల్వెట్ బీన్స్ నుంచి తీసుకుంటారు. అండ్ టాక్జాల్ వచ్చేసరికి పసిఫిక్ యూ నుంచి తీసుకుంటారు. సో మ్యాక్సిమం అందరు యాస్పిరెంట్స్కి తెలిసిన అంశం ఏంటి సార్ అయ్యా అంటే పెన్సిలియన్ అండ్ క్వినైన్, ఈ 2 అందరికీ తెలుసు, మ్యాక్సిమం అందరికీ తెలుసు. కాబట్టి ఆ రెండుని మనం సాల్వ్ చేసినా దీనికి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 1 అండి. సో మనకి ఇక్కడ 1 or 2 ఇది మన ABCD అనే సెట్లు కాదు కదా. సో మీరు చెక్ చేసుకునేటప్పుడు ఇది చెక్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, ఇది పెన్సిలియన్ అనేది ప్లాంట్ సోర్స్ ఏంటి, పెన్సిలియం ఫంగి అంటే అది ఫంగి నుంచి వస్తుంది. లివోడోపా అనేది ఎల్డోపా అంటే లివోడోపా అనేది వెల్వెట్ బీన్ నుంచి వస్తుంది. క్వినైన్ అనేది ఎల్లో సింకోనా నుంచి వస్తుంది. టాక్జాల్ అనేది పసిఫిక్ యూ నుంచి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ 108 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 108. Consider the following Department of Science and Technology. Consider the following programs by the Department of Science and Technology to support the science and technology అన్నాడండి. టు సపోర్ట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎవరెవరికి సపోర్ట్ చేస్తుందో అంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా బ్రాడర్ టర్మ్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా చాలా బ్రాడర్గా ఉంటాయి. మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా సరే చూడండి, మీరు నెక్స్ట్ మనకి గ్రూప్ 2 కూడా రాబోతుంది, గ్రూప్ 3 కూడా రాబోతుంది. కాబట్టి కొంతమంది ఈ నెల 16వ తారీఖు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కూడా రాస్తున్నారు. కాబట్టి మనకి ఏం తెలియాలి సార్ అయ్యా అంటే ఏదైనా డిపార్ట్మెంట్
ఒక బ్రాడర్ వ్యూతో ఉంది అనుకోండి, ఆప్షన్స్ అన్నీ కూడా బ్రాడర్ వ్యూతో ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక్కడ చూడండి, వాడు ఏం చేశాడు, స్ట్రెంథనింగ్ అండ్ అప్స్కేలింగ్ ది నర్చరింగ్ లోకల్ ఇన్నోవేషన్ ఫర్ లైవ్లీహుడ్ అన్నాడు. ఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మనకి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తూ ఉన్నాయి. మన ఏంటి లోకల్లో ఉన్న యువతకి స్కిల్ అనేది ఇస్తూ ఉన్నారు, కరెక్టే. టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఫర్ డిజేబుల్డ్ అండ్ ఎల్డర్లీ. ఎస్, మనకి వినికిడి లోపం ఉంటే వాళ్ళకి కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. ఓకే, సో ఇది కరెక్టే. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ది ఇన్స్పైర్డ్ రీసెర్చ్లో కూడా ఉంది. బట్ ఇక్కడ మనకి ఆల్ ఆఫ్ ది అబో ఆన్సర్ లేదండి, ఆల్ ఆఫ్ ది అబో ఆన్సర్ లేదు. మనం కరెంట్ అఫైర్స్లో ఇక్కడక్కడ చదివినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రైబల్ సైన్స్ ప్లాన్ అనేది నా అవగాహన మేలుకైతే ఎక్కడ మనం చూసుండం, చదువుండం. ఓకే, సో సి అనేది మనం ఎలిమినేట్ చేసేస్తే ఆన్సరు ఏబిడి అవుతుందండి, ఆన్సరు ఏబిడి అవుతుంది. సో ఇది అర్థమైందా సార్ మీకు? ఇదేంటి సార్ అయ్యా అంటే, జనరల్గా మనము కరెంట్ అఫైర్స్లో చదువుతున్నప్పుడు మీకు ఏదైనా ఆన్సర్ తెలియలేదనుకోండి, మీకు నోన్ అని అనిపించి ఇది నేను ఎక్కడా చదవలేదే అన్న ఫీలింగ్ ఉందనుకోండి, అది మ్యాక్సిమం తప్పయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం తప్పయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది ఇండియన్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ అన్నాడు. అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ద బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యు ఆఫ్ ఇండియా ఎడ్యుకేట్స్ ది పబ్లిక్ అబౌట్ ది యూసేజ్ ఆఫ్ ది జన్ ఔషధి జనరిక్ మెడిసిన్. యాక్చువల్లీ ఇదేం చేస్తుంది సార్ అంటే, బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యు ఏం చేస్తుందంటే మెడిసిన్స్ తయారు చేయడం చేస్తుంది. దట్టు మన ఏమంటారంటే సార్, జనరిక్ మెడిసిన్స్ తయారు చేస్తుంది కాబట్టి అది ఎడ్యుకేట్ చేస్తుంది, పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ ఎ టార్గెట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ది ప్రధానమంత్రి జనౌషధి కేంద్ర 10,000 బై మార్చ్ 2024. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే అండి. అండ్ ఆ స్టేట్మెంట్ ఆ రీజన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, అండ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో 3 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ 111 క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం బేసిక్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అండి. బేసిక్ క్వశ్చన్ మరియు ఈజీ క్వశ్చన్. మనకు తెలుసు, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ చదువుతున్నప్పుడు కానీ మీరు ఎక్కడైనా చదివినప్పుడు కానీ మనకి ఏమని మాట్లాడతాం సార్, జనరల్గా స్టార్టింగ్లో మనకి సౌండింగ్ రాకెట్ ఉండి, సౌండింగ్ రాకెట్ తర్వాత దీన్నే శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అని కూడా అంటాం, శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. దాని తర్వాత మనకి ఏఎస్ఎల్వి వచ్చినాయి, దాని తర్వాత పిఎస్ఎల్వి వచ్చినాయి, దాని తర్వాత జిఎస్ఎల్వి వచ్చినాయి, దాని తర్వాత ఎస్ఎస్ఎల్వి వచ్చినాయి అని చెప్పేసి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకునే క్రమంలో ఇవన్నీ మనం నేర్చుకుంటాం. సో ఈ కొంచెం తెలిసినా సరే మనకి ఈ యొక్క ఆన్సర్ మనం ఈజీగా పెట్టొచ్చు. చూడు, శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అనేది ఫస్ట్ ఏమంటున్నాడు, అరేంజ్ ద సీక్వెన్స్ ఇస్రో రాకెట్ ఇన్ ఆర్డర్ టు దేర్ పేలోడ్ లో టు హై అని అన్నాడు. లో టు హై, తక్కువ నుంచి ఎక్కువకి అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో అది లాస్ట్లో రావాలి, పేలోడ్లో కూడా దానికి లాస్ట్లో. ఎందుకు, దాంట్లో మనం థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ ఇంజిన్ వాడతాం కాబట్టి, ఓకే, క్రయోజెనిక్ ఇంజిన్ వాడతాం కాబట్టి అది ఎక్కువ బరువును తీసుకెళ్తుంది, ఎక్కువ దూరం కూడా తీసుకెళ్తుంది. ఓకే, సో మనకి 2 అనేది లాస్ట్ ఎక్కడెక్కడ ఉంది. సో ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది, ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దానికంటే ముందు పిఎస్ఎల్వి రావాలి. పిఎస్ఎల్వి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. పిఎస్ఎల్వి అంటే సెకండ్ది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ది ఏమవుతుంది, శాటిలైట్ లాంచ్ వెహికల్ అవుతుంది. దాని తర్వాత అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అవుతుంది. అర్థమవుతుందా సార్ మనం ఎట్లా ఆలోచించాలి అంటే, ఒకవేళ మనం ఈ ఎగ్జామ్లో తప్పిదం చేసి ఉంటే మనకి ఆపర్చునిటీ అయిపోలేదు, ఆపర్చునిటీ అనేది అయిపోలేదు. మనకి ఏంటంటే సార్ ఇంకా గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. ఆ రెండు కూడా మంచి పోస్టులే. సో మీరు ఒకవేళ తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పేసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ ఉంది మంది సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది జనరల్ క్వశ్చన్. మీకు తెలుసు ట్యూబర్క్లోసిస్ అనేది ఎయిర్ బౌండ్ డిసీజ్ అని చెప్పేసి, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్తో వస్తుందని చెప్పేసి. దాని తర్వాత కలరా అనేది
వాటర్ బోర్న్ డిసీజ్. కలరా అనేది వాటర్ బోర్న్ డిసీజ్. మీరు ఇప్పుడు ఈ రెండు తెలిసినా మనకి ఆన్సర్ ఈజీగా ల్యాండ్ అయిపోతామండి మనం. సో C1 ఎక్కడుందో చూడండి. C1 బిలో లేదు, అంటే సెకండ్లో లేదు, ఫస్ట్లో లేదు, థర్డ్లో ఉంది అండ్ ఫోర్త్లో ఉంది. మరియు C1 ఎక్కడుంది? C1 చూసాం. A4 ఎక్కడుంది చూడండి, దీంట్లో లేదు కాబట్టి ఆన్సర్ ఇదే. అండ్ ఫైలేరియా అనేది వెక్టార్ బోర్న్ డిసీజ్ అండి, వెక్టార్ బోర్న్ డిసీజ్. ఇవన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. మ్యాక్సిమం క్వశ్చన్స్ క్లాస్లో డిస్కస్ చేసినవి వచ్చినాయి. ఓకే. అండ్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ రిటర్న్ బై గణేష్ సార్. ఓకే, ఆ బుక్లో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయండి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూడండి, ఏ కోర్ లోడింగ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ వాజ్ కండక్టెడ్ ఆన్ 4th March 2024. సో రీసెంట్, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి, ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్. సో ఇది ఎక్కడుంది సార్ అయ్యా అంటే కల్పకం తమిళనాడులో ఉందండి. కల్పకం తమిళనాడు. ఇది నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. ఇది నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. సో ఆన్సర్ ఏమవుతుంది? కల్పకం అవుతుంది. ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్ ఈజ్ ఇన్సెక్ట్ స్పెసిఫిక్, నాట్ ఎక్స్క్లూజివ్లీ ఏ ప్లాంట్ హార్మోన్. మనకు తెలుసు ప్లాంట్ హార్మోన్ చదివేటప్పుడు ఏమేమి చదువుతాం సార్ అంటే ఆక్సిను, జిబర్లిను, సైటోకైనిన్ అని చదువుతాం. ఓకేనా, ఇవన్నీ చదువుతాం. కానీ జువినైల్ అనేది ప్లాంట్ హార్మోన్ కాదు, ప్లాంట్ హార్మోన్ కాదు. సో ఆన్సర్ ఏంటి? అక్కడ 3 అవుతుంది. మనకేమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్ ఈజ్ ఇన్సెక్ట్ స్పెసిఫిక్, నాట్ ఎక్స్క్లూజివ్లీ ఏ ప్లాంట్ స్పెసిఫిక్. అంటే మనకి చదివినప్పుడు ఏమవుతుంది అంటే అది బేసిక్ సైన్స్ క్వశ్చన్ కాబట్టి ఇది మనం ఈజీగా పెట్టేస్తాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిమెట్రీ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ యానిమల్ అంటున్నాడు. అంటే సిమెట్రీ అంటే ఏంటి? మనము ఒక దేన్నైనా సరే కోసామనుకోండి, ఇలా కోసాం, లేకపోతే ఇలా కోసాం, లేకపోతే ఇలా కోస్తే 2 భాగాలు సమానంగా రావాలి. మనల్ని చూడండి, ఇలా కోసారనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సపరేట్ అయిపోతాయి. ఓకే, ఈక్వల్, అన్ని పార్ట్స్ ఈక్వల్గా వస్తాయి. ఇలానే కాదు, మనకి ఎలా అయినా కోయొచ్చు, బట్ మనకి అసిమెట్రికల్గా కాదు. మనం వీఆర్ నాట్ అసిమెట్రికల్, నాట్ ఫౌండ్ ఆన్ యానిమల్లో అసిమెట్రికల్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? 4 అవుతుంది. సో మీరు చదివేటప్పుడు కూడా కొంచెం రీజనింగ్తో చదవండి. అంటే బట్టి పట్టడమేనే కాదు, కొంచెం రీజనింగ్గా చదివితే ఇంకా మనకు గ్రూప్ 4 సరే మనకి గ్రూప్ 2 ఉంది. మీరు చాలా పోస్టులు ఉన్నాయి, దగ్గర ఇంకా పోస్టులు పెంచాలని అంటున్నారు కాబట్టి మీకు ఇంకా టైం దొరికే అవకాశం ఉంది. దయచేసి మీరు గ్రూప్ 1 సరిగ్గా రాయలేదనో, లేకపోతే అయ్యో నేను ఏదో తప్పు చేసి వచ్చానో, లేకపోతే ఇన్విజిలేటర్ తప్పనో అని మనం బాధపడుతూ కూర్చునే దాని బదులు మనం గట్టిగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. మీకు గ్రూప్ 2 అంటే గ్రూప్ 1 కూడా వస్తుంది, దాంతోపాటు గ్రూప్ 2 కూడా వస్తుంది మీకు. ఓకే, దాంతోపాటు మ్యాచ్ ద ఫాలోయింగ్ శాటిలైట్ విత్ దేర్ ఇయర్ ఆఫ్ లాంచింగ్. సో మనకి ఏం చేయాలి? ఇప్పటి నుంచి మనం చదివేటప్పుడు ఏదైనా శాటిలైట్, ల్యాండ్ మార్క్ శాటిలైట్స్ ఉన్నాయనుకోండి, సో వాటి యొక్క లాంచింగ్ ఇయర్స్ కొంచెం చదవండి. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది? స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అర్థమైంది. అంటే గ్రూప్ 2 ఇంకా టఫ్ ఉండొచ్చు. ఓకే, గ్రూప్ 2 అనేది ఇంకా ఎక్కువ మనం చదవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సరే, భాస్కర 2 అనేది 1981లో లాంచ్ చేశారు. జీసాట్ 10 అనేది మనకి 2012లో లాంచ్ చేశారు. సో A2B5 ఎక్కడుందో చూడండి, A2B5. ఓకే, A2B5 ఎక్కడుంది? ఓకే, A2B5 ఎక్కడుంది? సో ఈ లెక్కన C అనేది ఓకే, IRS 1A అనేది 1988లో లాంచ్ చేశారు. ఇన్సాట్ 1D అనేది 1990లో లాంచ్ చేశారు. మనం క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు నేర్చుకున్నాం. D అంటే డెమాన్స్ట్రేటివ్ అని, C అంటే కోర్ ఓన్లీ అని, F అంటే ఫంక్షనల్ అని. ఇవన్నీ మనం క్లాస్లో నేర్చేసుకున్నాం. ఓకే, ఇవన్నీ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇది మనకి ఇంకా ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి. ఇంకా మనం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత మేజర్ మైల్ స్టోన్ జరిగింది కాబట్టి అవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్ వచ్చిందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్నో క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాం. COVID-19 చూడండి, COVID-19 వ్యాక్సిన్ మీరు గమనించారా? పోయిన సంవత్సరం యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే, పోయిన సంవత్సరం యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. మనం 2 సార్లు గ్రూప్ 1 రాశారు కదా మీరు. ఓకే, మీరు 2 సార్లు గ్రూప్ 1 రాశారు కదా. ఈ 2 సార్లు గ్రూప్ 1లో కూడా ఈ క్వశ్చన్ అడిగారండి, ఈ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మన బాధ్యత అంటే ఏంటి?
ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేస్తే ఈ ఏరియాలో చదవాలి అని చెప్పేసి మనం ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, రాదర్ దాన్ స్టడింగ్ ఆల్ ది లైక్ వేరే మెటీరియల్ చదివేటప్పుడు కూడా ఫస్ట్ ఇలాంటి వాటికి మనం ప్రియారిటీ ఇచ్చి మిగతా వాటికి చదవాలి మనం. సో దాని తర్వాత చూడండి, కోవాక్సిన్, ఇండియాస్ ఇండిజీనియస్ COVID-19 వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై, మనకు తెలుసు భారత్ బయోటెక్ కోవాక్సిన్ వాళ్ళు ఎవరు తయారు చేశారు? భారత్ బయోటెక్ వాళ్ళు చేశారు. ఎవరి సహకారంతో చేశారు సార్ అయ్యా అంటే మనం ఇండిజీనియస్ అని మాట్లాడుతున్నాము. ఓకే, ఇండిజీనియస్ అని మాట్లాడాము. మరి ఇండిజీనియస్ అన్న పదానికి అర్థం ఏంటి? మన భారతీయులే కదా. మరి ఆస్ట్రాజెనికా ఎవరిది? మనది కాదు. మరి మనకి హెల్ప్ చేసింది ఎవరు సార్ అయ్యా అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ. ఓకే, సో ఆప్షన్ ఏమవుతుంది? 1 and 4 ఆన్సర్ అవుతుంది. ఏమవుతుందండి? 1 and 4 ఆన్సర్ అవుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ఇండియన్ లూనార్ ల్యాండర్ సక్సెస్ఫుల్లీ టచ్ డౌన్ ఆన్ ది లూనార్ సర్ఫేస్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మనకి చంద్రయాన్ 3 గురించి అడుగుతున్నారు. మీకు తెలుసు చంద్రయాన్ 1 వచ్చేసరికి ఓన్లీ ఆర్బిటార్ అని, చంద్రయాన్ 1 ఓన్లీ ఆర్బిటార్. చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయింది, సో అది టచ్ అవ్వలేదు. సో ఈ క్వశ్చన్ ఇండైరెక్ట్గా ఏమడిగాడు? చంద్రయాన్ 3 గురించి అడుగుతున్నాడని తెలిసింది మనకి. ఓకే, చంద్రయాన్ 3 గురించి ఎందుకు టచ్ డౌన్ అని అడిగాడు కాబట్టి చంద్రయాన్ 2 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. చంద్రయాన్ 2 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఏ ఎక్కడెక్కడ ఉంది? ఇది తప్పు, ఇది తప్పు. ఇట్ వాజ్ లాంచ్డ్ బై సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అట్ 14th July 2023 అంటున్నాడు. ఓకే, 14th July 2023 అంటున్నాడు. ఓకే, సో ఏ లూనార్ టచ్ డౌన్ అక్కర్ ఆన్ 23rd August 2023 అంటున్నాడు at 6 PM అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఏం తెలిసింది? సి రెండిట్లో ఉంది కాబట్టి సి అనేది పక్కా ఆన్సర్. బి కరెక్టా కాదా అని మనకు తెలియాలి. బట్ మనం చదివి ఉండుంటే అంటే గుర్తుండుంటే ఇది 14th July 2023లో మనం ఎక్కడి నుంచి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశాం కాబట్టి ఆన్సర్ బీసీ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? బీసీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి మీరు, ఒక్క నిమిషం. ఇది చాలామంది తప్పు పెట్టారండి. ఈ క్వశ్చన్ చాలామంది తప్పు పెట్టారు. చూడండి, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఎట్ ఎక్స్ ఇండియా అండ్ వాజ్ ఫౌండెడ్ బై వై ఇన్ 1945. ఎక్స్ అండ్ వై ఆర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏ ప్రాంతంలో లేదా ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నాడు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సార్ అయ్యా అంటే బెంగళూరులో చేశారు. ఎవరు ఫౌండ్ చేశారా అంటే సివి రామన్ చేశారు. సో ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుందండి. ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చంద్రయాన్ 2 క్యారీడ్ 8 ఎక్స్పెరిమెంటల్ పేలోడ్స్ ఆన్ బోర్డ్ ఫర్ స్టడీయింగ్ ది సర్ఫేస్ జియాలజీ, కాంపోజిషన్ and exospheric measurement of the moon. One of the experiment payload are the class. Which of the following is not true అంటున్నాడు. not true అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? class 2 is the చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సెన్సిటివ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు? ఈ యొక్క చంద్రయాన్ 2 గురించి తప్పేంటని అడుగుతున్నాడు. ఈ స్టేట్మెంట్ ఎందుకు కరెక్ట్ అవుతుంది? ఎందుకు కరెక్ట్ అవుతుంది సార్ అంటే ఇది సెన్సిటివ్ కాదు, సాఫ్ట్. ఇది సెన్సిటివ్ కాదు, సాఫ్ట్. అర్థమవుతుందా? అయితే 1 అనేది కరెక్ట్ అవుతుంది. క్లాస్ 2 మెజర్స్ ది మూన్స్ ఎక్స్రే ఫ్లోరిసెన్స్ స్పెక్ట్రా అంటున్నాడు. ఇది ఈ స్టేట్మెంట్ యాక్చువల్లీ కరెక్టే, బట్ మనం కనిపెట్టాల్సింది ఏంటి? రాంగ్ స్టేట్మెంట్ కనిపెట్టాలి. అర్థమవుతుందా? సో ఇది తప్పు అవుతుంది. ఇది తప్పు అవుతుంది. సో XRF technique will detect major elements magnesium, aluminum, silica, calcium and titanium etc. అంటున్నాడు. ఎస్, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది ఇది కూడా చేస్తుంది కాబట్టి అంటే వాస్తవంగా కరెక్ట్. బట్ మనకేమంటున్నాడు? నాట్ ట్రూ అంటున్నాడు. నాట్ ట్రూ అంటే కరెక్ట్ కాదేందని అంటున్నాడు. సో ఇది కూడా తప్పు అవుతుంది. క్లాస్ ఈజ్ ద ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అంటున్నాడు. ఎస్, ఇది వాస్తవంగా ఆన్సర్ తప్పు. వాస్తవంగా ఆన్సర్ తప్పు, మనం తప్పే కనిపెట్టాలంటున్నాడు. సో ఇది కరెక్ట్. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఏ అండి ఎక్కడుంది? ఏ అండి ఇక్కడ ఉంది కాబట్టి ఏ అండి ఇక్కడ ఉంది కాబట్టి 1 అనేది ఆన్సర్. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా మీకు? నేను మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఏమంటున్నాడు సార్ అయ్యా అంటే చంద్రయాన్ 2 అనేది ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంది అని అంటున్నాడు. అక్కడ క్లాస్ అనే ఒక
పేలోడ్ పెట్టాం. క్లాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? క్లాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. అది సెన్సిటివ్ ఎక్స్రే ఎక్స్పెరిమెంట్ కాదు. మనల్ని ఏం కనిపెట్టమన్నాడు? నాట్ ట్రూ అంటున్నాడు. అది కరెక్టే కదా? అది కాదు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు? అది వాస్తవంగా తప్పు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇది ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ కాదు. ఏం చేస్తుంది సార్ అయ్యా అంటే ఇది ఎక్స్రే యొక్క వేవ్స్ ఇలా పంపించి ఇక్కడ ఏమైనా మాలిక్యూల్ ఉంటే దీన్ని బొంబార్డ్ చేపించి దీని నుంచి రేడియేట్ అయ్యేదాన్ని ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది ఇలా. సో ఎక్స్రే మీటర్ అది. సో ఎక్స్రే మూన్స్ ఎక్స్రే ఫ్లోరెసెన్స్ స్పెక్ట్రోమీటర్ అది. ఓకే, అర్థమవుతుందా? సో ఈ రెండు వాస్తవంగా కరెక్ట్, ఈ రెండు వాస్తవంగా కరెక్ట్. బట్ మనల్ని కరెక్ట్ కనిపెట్టమని చెప్పలేదు కాబట్టి ఆ రెండు రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది అన్నమాట. ఆన్సర్ 1 అవుతుంది. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు, మీకు తెలుసది. ఓకే, ఆయిల్ ప్రొడక్షన్ అని. ఇది మనకి ఎన్విరాన్మెంట్ క్వశ్చన్, మీకు ఎన్విరాన్మెంట్ సార్ చెప్తారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెంట్లీ లీడింగ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ టైప్ ఫర్ ద యూజ్ ఇన్ ఎలక్ట్రికల్ వెహికల్లో మ్యాక్సిమం ఏం వాడతారు సార్? లిథియం అయాన్ బ్యాటరీ వాడతారు. సో చాలా మంది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అని అంటారు. ఇప్పుడు యాసిడ్ని ఎట్లా క్యారీ చేస్తామండి? క్యారీ చేయలేం. నికెల్ మెటల్ హైడ్రోజన్ బ్యాటరీస్ మనం ఎప్పుడు వినలేదు, అవి లేవు. ఆల్ట్రా కెపాసిటర్స్ మనం వాడట్లేదు. సో మనకి పాపులర్గా వినేది లిథియం అయాన్ బ్యాటరీస్. అర్థమవుతుంది కదా సార్? క్వశ్చన్స్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జల్ జీవన్ మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక్క నిమిషం. నెక్స్ట్ మన క్వశ్చన్స్ ఏమున్నాయో ఈ క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకున్నాను. మన క్వశ్చన్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ 126 మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు 126 క్వశ్చన్ చూడండి. 126 క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఇండియాస్ నేషనల్ సైన్స్ డే అంటున్నాడండి. ఇండియాస్ నేషనల్ సైన్స్ డే అంటున్నాడు. మనం జాగ్రత్తగా గమనించారనుకోండి ఆన్సర్ దీంట్లోనే ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో ఆన్సర్ ఉంది. చూడండి, మన ఇండియన్ సైన్స్ డేని గ్లోబల్ సైన్స్ ఫర్ ది గ్లోబల్ వెల్బీయింగ్ అని ఎందుకు అంటామండి? మనము మన కంట్రీ గురించి మన సైన్స్ డే నేర్చుకునేటప్పుడు గ్లోబల్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఎందుకు మాట్లాడతాం అంటే కొన్ని ఇన్సిడెంట్స్లో మాట్లాడవచ్చు. బట్ నేషనల్ సైన్స్ డే రోజు మనం దేని గురించి మాట్లాడతాం? మన భారతదేశం బాగుండాలి, లేదా మన భారతదేశం అనేది ముందుకెళ్ళాలనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఏం పోతుంది? గ్లోబల్ సైన్స్ అండ్ గ్లోబల్ వెల్బీయింగ్ అనేది తీసేశారనుకోండి. సి తీసేయండి. సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది అయిపోతుంది. అర్థమవుతుందా అండి? సో మనకి కొంచెం అంటే ఎగ్జామ్లో కొంచెం కాషియస్గా ఉంటే మనం చాలా వరకు ఆన్సర్స్ కరెక్ట్ పెట్టే అవకాశాలు ఉంటాయి. అన్నీ కరెక్ట్ పెడతారని చెప్పలేనులే, కానీ కొన్ని మిస్టేక్స్ జరగకుండా అయితే మనం చూసుకోవచ్చు. సో ఇట్స్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ February 28. ఇది కరెక్టే. ఓకే, అంటే మీకు ఏం అర్థమైంది? మీరు చదివేటప్పుడు ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో అది మనం చదవాలని అర్థమైంది. ఎందుకు? మనకి Group 2 ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఇయర్లో ఏమైనా డేస్ జరిగితే వాటి యొక్క థీమ్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్లో థీమ్స్ ఏంటి అని చదవాలని అర్థమైంది. సో ఈసారి సైన్స్ డేకి థీమ్ ఏంటి? ఇండిజీనియస్ టెక్నాలజీ ఫర్ వైబ్రెంట్ భారత్. ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వైబ్రెంట్ భారత్ అనేది ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ కమమరేట్ ద డే ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సో ఏబిడి అనేది ఆన్సర్ అండి. ఏబిడి అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాంచ్ టు ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అండ్ బియాండ్? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇండియా ఏఐ అండి. ఇండియా ఏఐ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చాలామంది తప్పు పెట్టారండి. ఇది కూడా ఆన్సర్ తప్పు పెట్టారు అందరూ. ఎక్స్టర్నల్ ఇదేంటి? ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. అండ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిస్క్రైబ్ ది ఫస్ట్ పోక్రాన్ టెస్ట్ యాజ్ ది పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అన్నాడు. ఓకే, దిస్ న్యూక్లియర్ టెస్ట్ వాజ్ కోడ్ నేమ్ ఇస్ స్మైలింగ్ బుద్ధ. చూడండి, చాలామంది ఏమనుకున్నారంటే ఎస్ యుఎన్లో మేము మాట్లాడాం కదా అని ఫస్ట్ వాళ్ళే చెప్పారని అనుకుంటున్నారు. కానీ ఇది తప్పండి. ఫస్ట్ ఎవరు మాట్లాడారు సార్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ బయటకు వచ్చి ఇది టెస్ట్ సక్సెస్ అయ్యింది,
టెస్ట్ అనేది సక్సెస్ అయింది. ఇది కేవలం ఏమంటారు పీస్ఫుల్ కోసం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఓకే, సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ బి అనేది ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. బి అనేది ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఈ క్వశ్చన్ గమనించారనుకోండి, ఈ క్వశ్చన్ మనము మీరు రాశారు కదా, గ్రూప్ 1 రాశారు కదా, పోయినసారి రాసిన క్వశ్చన్ పేపర్లో కూడా సేమ్ క్వశ్చన్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఉంది. విటమిన్ ఏ వచ్చేసరికి ఇది అందరికి తెలిసి చిన్నపిల్లలు కూడా తెలిసిన క్వశ్చన్ ఇది, అంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్ అడగాలి కదా, నైట్ బ్లైండ్నెస్. నెక్స్ట్ విటమిన్ B1 వచ్చేసరికి బెరీ బెరీ అంటే ఐ కాంట్ డూ అని అర్థం అండి. ఐ కాంట్ డూ అని అర్థం. ఐ కాంట్ డూ అండ్ ఐ కాంట్ డూ అని అర్థం. ఓకే, విటమిన్ సి స్కర్వీ మనకు తెలుసు. విటమిన్ డి వచ్చేసరికి రికెట్స్. ఓకే, విటమిన్ డి వచ్చేసరికి రికెట్స్. సో 129 ఆన్సర్ ఏంటి? 4 అనేది ఆన్సర్ అండి. 4 అనేది ఆన్సర్. ఓకే, చూడండి A2 B1 C4 D3 ఇది కరెక్ట్ ఆన్సరే. ఇది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ ఉంది మంది? సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి మనకి. దగ్గర 24 క్వశ్చన్స్ వచ్చాయండి. సో మీరు దయచేసి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయొద్దు మీరు. ఓకే, నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్ ఉంది? ఈ క్వశ్చన్ ఉందండి, ఆదిత్య L1. ఇది కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసిన క్వశ్చనే, ఆదిత్య L1 క్వశ్చన్. సో మనం బ్యాచ్ పెట్టుకున్నాం. ఓకే, అంటే క్రాష్ కోర్స్ బ్యాచ్ ఎపిటోమ్ IASలో. సో మ్యాక్సిమం ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ అన్ని మన క్లాస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యాయండి. మన గణేష్ సార్ బుక్ ఉంది, నేను రాసిన పుస్తకం. ఈ పుస్తకం నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయండి. హోప్ఫుల్లీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా, అంటే ఆంధ్రాకి కావచ్చు, తెలంగాణకు కావచ్చు, ఈ బుక్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం దీంట్లో నుంచి వస్తాయని చెప్పను, బట్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఒకవేళ వేరే క్వశ్చన్స్ వచ్చినా ఈ బుక్ కనుక చదివితే మీరు ఆ యొక్క ఏమంటారు సార్, తెలియని క్వశ్చన్స్ కూడా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ పెట్టే అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఆదిత్య L1 ఇస్ ద ట్రూ అంటున్నాడండి. ద ఆర్బిట్ ఆఫ్ ఆదిత్య L1 ఇస్ లొకేటెడ్ ఇన్ 15 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్ అంటున్నాడు. రఫ్లీ అంటున్నాడు. రఫ్లీ అంటే ఏంటి? ఇప్పుడు ఎంత, లెట్స్ సే 15 కావచ్చు, 16 కావచ్చు, 17 కావచ్చు, లేదు అనుకుంటే 15.5 కావచ్చు, లేదా 15.10 15.9 కావచ్చు. ఇంత డిస్టెన్స్ అయితే మనం రఫ్లీ అని మాట్లాడుకోవచ్చు. కానీ వాస్తవం ఎంత సార్ అయ్యా అంటే ఇది 1.5 మిలియన్ కిలోమీటర్స్ అవే ఉందండి. 1.5 మిలియన్ కిలోమీటర్స్ అవే ఉంది. సో ఈ యొక్క ఆప్షన్ అనేది ఏ అనేది ఆప్షన్ పోతుంది. ఏ అనేది ఆప్షన్ పోతుంది. ద మిషన్ విల్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ద కరోనల్ మాస్ ఎజెక్షన్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మిగతా అన్ని రాంగ్. మిగతా అన్ని కరోనా యొక్క క్రోమోస్పియర్ కావచ్చు, ఫోటోస్పియర్ కావచ్చు, లేదా బయట ఉన్నటువంటి కరోనల్ అవుటర్ మోస్ట్ లేయర్ కరోనల్ మాస్ ఎజెక్షన్ చదవడానికి, సోలార్ ఫ్లేర్స్ గురించి చదవడానికి. ఓకే, నాసా వాళ్ళు ఏం చేశారు? నాసా వాళ్ళు మనకి సోలార్ పార్కర్ ప్రోబ్ అనే శాటిలైట్ పంపించారు మన సన్ స్టడీ చేయడానికి. వెరాజ్ ఇది కూడా మనము L1 రేంజ్లో పంపించాము. ఎక్కడ పంపించామండి? L1 రేంజ్లో పంపించాం, లారెంజియన్ రేంజ్లో పంపించాం. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉన్నాయి సార్ మన క్వశ్చన్స్ అంటే చూద్దాం. చూడండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం చదివారో ఓకే వాళ్ళకి కొంచెం వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్ ఉందండి. సైన్స్ అంటే కొంచెం మ్యాథ్స్ చేసిన వాళ్ళకి, సైన్స్ చేసిన వాళ్ళకి కొంచెం వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంది. చూడండి మనకు తెలుసు, మీరు ఇన్ జనరల్గా విని ఉంటే, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేదా UPSC టాపర్ స్టాక్లో వాళ్ళు ఎలిమినేషన్ టెక్నిక్స్ కొన్ని చెప్తారు. చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే ఎన్నో క్వశ్చన్ సార్ ఇది? 140th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అగ్ని 5 ఆర్ కరెక్ట్ అంటున్నాడు. అగ్ని 5 గురించి మాట్లాడుతున్నాడు అండి. ఏది కరెక్ట్ అంటున్నాడు? మీకు చూడండి, ఇట్ ఈస్ capable of striking a target at range up to 2000 kilometers ఓన్లీ అన్నాడు. ఎప్పుడైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే ఇలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉండి దాని యొక్క పని ఇంతే అని చెప్తే ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇది వాస్తవంగా రాంగే. ఎందుకంటే దీని కెపాసిటీ ఎంత సార్ అంటే 7000 కిలోమీటర్లు. ఎన్ని సార్? 7000 కిలోమీటర్లు. సో బి అనేది పోయింది అనుకోండి, బి అనేది ఇక్కడ పోతుంది, బి అనేది ఇక్కడ పోతుంది. ఓకే, సో మిగతా 3 కరెక్ట్ ఆన్సర్లే. ఇదేంటి? ఇది 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజను,
మూడోది ఇది డిఆర్డిఓనే డెవలప్ చేసింది. ఇది మల్టిపుల్ డిపెండబుల్ టార్గెట్ ఎంట్రీ వెహికల్. ఓకే, ఇది ఎండిఆర్వినే. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అయ్యా అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏసీడి అవుతుంది. ఆన్సర్ ఏసీడి అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి, ఇది అందరికి తెలుసు, రాజ్ కుమార్ అని చెప్పేసి ఏదో మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటారు. నెక్స్ట్ 142 క్వశ్చన్ చూడండి. 142 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది గగన్యాన్స్ ఆర్ ట్రూ అంటున్నాం. ఇంతకుముందు కూడా నేను క్లాస్ అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను. అంటే ప్రాబబుల్ టాపిక్స్ ఏమేమి రావచ్చు, లేదు అనుకుంటే 2 ప్రిలిమ్స్లలో ఏది మనకు గ్రూప్ 1 2 సార్లు జరిగింది కదా, వాటి యొక్క టాపిక్స్ ఒకసారి డిస్కస్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. చూస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే గ్రూప్ 2 ఇంకొక లేకపోతే ఆగస్ట్ నవంబర్లో ఎంతో ఉంది అంటున్నారు కదా, ఆ ఎగ్జామ్కి ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్కి మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది LVM-3 రాకెట్. ఎస్, మనం గగన్యానికి ఇదే. మనం చూడండి ఎంత ఈజీనో. మీకు ఎంతమంది వెళ్తున్నారు సార్ అయ్యా అంటే ఇది టెస్ట్ చేయడానికైతే మనం 4 తీసుకున్నాము. ఎన్ని? 4. ఇది 5 కాదు. సో ఆప్షన్ ఏంటి? డి అనే ఆప్షన్ పోయింది అనుకోండి. డి ఎక్కడే ఉంది. సో ఇది పోతుంది. నెక్స్ట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సాలిడ్ లిక్విడ్ క్రయోజనిక్ ఇంజిన్. ఇది కరెక్టే. ఇట్ హ్యాస్ అన్ ఆర్బిటాల్ మాడ్యూల్ విత్ కంప్రెసర్ స్క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్. సి అనేది కరెక్టే. సో ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మనకి? ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అంటే ఇంతే అండి, ఇంతే. సో ఈ ఒక 23 క్వశ్చన్స్ వచ్చాయండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. కొన్ని ఈజీగా ఎలిమినేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఎస్, పేపర్ అనేది మోడరేట్లీ టఫ్ వచ్చిందండి పేపర్. ఓకే, మోడరేట్లీ టఫ్ వచ్చింది అంటే ఏంటి? యావరేజ్ కాదు, మరీ టఫ్ కాదు, యావరేజ్కిను టఫ్కు దానికి ఇన్ బిట్వీన్ నుండి వచ్చిందండి. మీరు అంటే ఇక్కడో అక్కడో కీస్ చూసుకొని మళ్ళీ మీరు కంగారు పడొద్దు. ఓకే, ఇంకొక 2-3 డేస్లో టీఎస్పీఎస్సీనే మనకు అఫీషియల్ కీ వస్తుంది కదా. ఓకే, సో ఇది మేమేం చేసాం సార్ అంటే మొత్తం ఇంజనీరింగ్ చేసినాం, చూసినాం. ఓకే, డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసినాం. దెన్ మేము ఆన్సర్ ఒక కంక్లూజన్కి వచ్చి ఇది ఆన్సర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇదొకటి. రెండోది ఏంటంటే సార్, మీరు ఎగ్జామ్ మరి ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం చూసి అంటే వాటి యొక్క అప్లికేషన్ అవునా కాదా, అది నాట్ అన్నాడా లేకపోతే ట్రూ అన్నాడా, ఇలాంటి పాయింట్స్ ఒకటి చూసుకోండి. అండ్ మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇంతకుముందు 2 ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేశాడో అదే మళ్ళా క్వశ్చన్స్ మ్యాక్సిమం రిపీట్ చేశాడు. సో మనకి ఇప్పుడు చూడండి ఏమంటారు సార్, నోబెల్ ప్రైజెస్ గురించి కావచ్చు, మన శాటిలైట్ లాంచ్ వెహికల్ కావచ్చు, రీసెంట్ లాంచ్ వెహికల్స్ ఏంటి, సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్స్ ఏంటి, లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఓకే, లేదు అనుకుంటే మెడిసిన్ గురించి క్వశ్చన్ అడిగాడు, వ్యాక్సిన్ గురించి క్వశ్చన్ అడిగాడు. సో మనకి ప్రాబబుల్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీరు కూడా చదివేటప్పుడు ఎలా చదవాలి సార్ అయ్యా అంటే నెక్స్ట్ గ్రూప్ 2కి చదివేటప్పుడు ప్రాబబుల్ టాపిక్స్ ఏమేమి అడగొచ్చు అనే దాని మీద మీకు ఒక అవగాహన తెచ్చుకొని ఆ అవగాహన మేరకు ఫస్ట్ చాట్ డౌన్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక 30 టాపిక్స్ చదువుతాను, ఆ 30 మీద ఒక అవగాహన తెచ్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ప్లానింగ్ కమిషన్ ఉంది, మనం ఏం చేస్తాం, ప్లానింగ్ కమిషన్ యొక్క టార్గెట్ ఏంటి, ఏమేమి అచీవ్ చేసింది, ఇవన్నీ మనం చదవాలి, నేను వద్దు అనట్లే. కానీ మనకు బేసిక్ మినిమం అండర్స్టాండింగ్ ఏంటి, 1st 2nd 3rd 4th ఇలా 12 ప్లానింగ్స్ ఉన్నాయి కదా, బేసిక్ మినిమం ఏంటి. ఓకే, సో ఈ విధంగా మీరు చదవండి. అండ్ మన ఈ యొక్క గణేష్ సార్ క్లాసెస్ యొక్క మన ఏమంటారు సార్, ఇది మన గణేష్ సార్ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయండి. ఓకే, మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి అంటే నేను మ్యాక్సిమం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అదంతా కవర్ చేసి ఈ బుక్ రాయడం జరిగింది. రేపు పొద్దున్న మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఈ బుక్ పనికొస్తుంది. అండ్ ఆంధ్రాకి పనికొస్తుంది, అండ్ తెలంగాణకు పనికొస్తుంది, అండ్ యూపీఎస్సీ వాళ్ళకు కూడా పనికొస్తుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. గ్రూప్ 2కి బాగా చదవండి. ఒకవేళ మంచిగా రాస్తే అండ్ మెయిన్స్కి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. చూసుకోండి అన్న యావరేజ్గా ఒక 4-5 ఇన్స్టిట్యూట్ కీతో చూసుకోండి. మీకు బెంచ్ మార్కులు ఒక 70 కంటే పైన వస్తుంటే, 65 నుంచి 70కి పైన మీకు మార్కులు వస్తుంటే మీరు ఈజీగా మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు, ఇంకా వెయిట్ చేయకుండా. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ లేదు కదా, తెలంగాణలో ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఎవరైతే అద్భుతంగా ఆన్సర్స్ రాస్తారో అద్భుతంగా ఆన్సర్స్ రాసే వాళ్ళకే ఉంటుంది. మనం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డైలీ పోస్ట్ చేయడం కావచ్చు, లేదా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేయడం కావచ్చు, లేదు అనుకుంటే పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఇవ్వడం కావచ్చు చేస్తాము. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.